సార్ నాగబాబు గారికి అండ్ లోకేష్ గారికి మధ్య ఇంటర్నల్ గా ఒక కోల్డ్ వార్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి సార్. ఎమ్మెల్సీగా ఆయన్ని గెలిపించుకున్నప్పటికీ ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు లోకేష్ గారు ఇంట్రెస్టింగ్ గా లేరు. ఆ నాగబాబు గారితో గేమ్స్ ఆడుతున్నారు లోకేష్ గారు అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి నిజంగా వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందా? అసలు కేబినెట్ లోకి తీసుకోవడానికి లోకేష్ గారికి అస్సలే ఇంట్రెస్ట్ లేదా? అసలు ఎందుకు ఈ విధంగా లోకేష్ గారు నాగబాబు గారి పట్ల వ్యవహరిస్తున్నారు అనుకోవాలి. మరి దీని పట్ల మీ ఒపీనియన్ ఏంటి సార్? లోకేష్ గారు ఏ విధంగా ఉన్నారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఈ విషయం? ఒక వార్త అయితే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో గాని, మీడియాలో గాని వైరల్ అవుతుంది. అదేందంటే నాగబాబుతో నారా లోకేష్ గేమ్స్ ఆడుతున్నాడు అనే వార్త వైరల్ అవుతుంది. దీనికి కారణం ఏంటి? నిజమేనా అనుకున్నప్పుడు మనం గాని కొంత వెనక్కి వెళ్లి చూస్తే నాగబాబు రాజ్యసభకెళ్తాడని, తర్వాత ఆయన స్టేట్‌లో ఉండడానికి ఇష్టపడట్లేదని, తర్వాత కార్పొరేషన్ పదవి తీసుకోవడానికే నాగబాబు మొగ్గు చూపుతున్నాడని, ఇలాగా మెయిన్ స్ట్రీమ్ తెలుగుదేశం మీడియా టీవీ5, ఏబిఎన్ ఇలాంటి మీడియాలోనే ఈ వార్తలొచ్చాయి. ఇదంతా ఊరికే రాలేదు. లోకేషే దీన్ని చేయించాడు అనేది ఇప్పుడు చెప్తున్నారు. ఇదంతా లోకేషే చేయిస్తున్నాడు. మీడియా దగ్గర లోకేషే చేయించాడు అనే వార్తలు ఇప్పుడు బయటకొచ్చాయి. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఒక తలనొప్పిగా మారాడు. లోకేష్‌కి ప్రధానంగా. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వంలో చంద్రబాబు పాలసీల్ని చూసుకోవడం ప్రధానంగా చేస్తుంటే లోకేష్ గవర్నెన్స్ డే టు డే గవర్నెన్స్ కానీ, పొలిటికల్ అపాయింట్మెంట్స్ కానీ, బ్యూరోక్రాటిక్ అపాయింట్మెంట్స్ గానీ, ఎమ్మెల్యేలతో డీలింగ్స్ కానీ అన్నీ లోకేష్ చూసుకుంటున్నాడు. ప్రతి వ్యవస్థలో లోకేష్ మనుషులను పెట్టుకున్నాడు. లోకేష్ టీమ్‌ని ఎక్స్‌టెండ్ చేసుకున్నాడు. ఈవెన్ పొలిటికల్ పదవులు కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, అన్నిట్లో కూడా లోకేష్ ముద్ర అంటూ ఉంది. అది లోకేష్‌కి అవసరం కూడా. ఎందుకంటే తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాత లోకేషే కాబోయే సీఎం కాబట్టి తన ముద్రని పెంచుకోవడం, తన టీమ్స్‌ని పెంచుకోవడం, పరిపాలనలో తను అనుభవం సాధించడం ఇవన్నీ లోకేష్‌కి అవసరం. చంద్రబాబు కూడా దానికి అనుగుణంగానే లోకేష్‌ని ఫ్రీడమ్ ఇచ్చి వదులుతున్నాడు. సో, ఈ కాంటెక్స్ట్‌లో లోకేష్‌కి ప్రధానంగా ఇబ్బందికరంగా మారబోతున్నది ఎవరంటే పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లక్ష్యము, లోకేష్ లక్ష్యము క్లాష్ అవుతాయి. లోకేష్‌కి తను సీఎం కావాలి. పవన్ కళ్యాణ్‌కి తను సీఎం కావాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబుని సీఎంగా ఒప్పుకుంటాడు గానీ, లోకేష్ సీఎంగా ఒప్పుకొని పవన్ కళ్యాణ్ డిప్యూటీగా ఉండడానికి ఒప్పుకోడు. విధి లేని పరిస్థితిలో తప్పని పరిస్థితిలో చెప్పలేం గానీ, అతనికి వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయడానికే పవన్ కళ్యాణ్ ట్రై చేస్తాడు. సో, అందుకని పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఈ ప్రభుత్వంలో మంచి జరిగితే తన ఖాతాలేసుకుంటున్నాడు. ఏదైనా చెడ్డ జరిగితే మాత్రం వ్యతిరేకిస్తున్నాడు. తీవ్రంగా దాన్ని ప్రజల్లో వ్యతిరేకిస్తున్నాడు కనే కంటే కూడా వ్యతిరేకిస్తున్నట్టుగా ప్రజల్లో ఒక బిల్డప్ ఇస్తున్నాడు. నిజానికి అతనేమి ఈ ప్రభుత్వంలో జరిగే ప్రజా వ్యతిరేక విధానాల్ని గట్టిగా ఏం వ్యతిరేకించట్లేదు పవన్ కళ్యాణ్. నేను అనేక సార్లు కూడా చెప్పాను. హామీల్ని నెరవేర్చకుండా ఉంటే వ్యతిరేకించట్లేదు. ఎమ్మెల్యేలు విపరీతంగా తినేస్తున్నారని తెలుగుదేశం మీడియానే కోడైకొస్తుంది. దాని మీద పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు మాట్లాడలేదు. జనసేన మీద కూడా తెలుగుదేశం వాళ్ళు దాడులు చేస్తున్నా కూడా ఎక్కడా నోరు తెరవట్లేదు. ఇవన్నీ జరుగుతుంటే తెరవట్లేదు. తనకి ఎక్కడ మైలేజ్ వస్తుంది? డ్రామా ఎక్కడ ఉంది? పవన్ కళ్యాణ్ సినిమా వ్యక్తి. అతనికి సినిమాలో ఎక్కడ డ్రామా ఎఫెక్ట్ ఉంటది? ఎక్కడ సెన్సేషనల్ ఎఫెక్ట్ ఉంటదో తెలుసు. దాన్ని మాత్రమే పవన్ కళ్యాణ్ గ్రాబ్ చేసుకొని దాని చుట్టూ ఒక డ్రామా క్రియేట్ చేసి చేస్తాడు. మనకు బిగినింగ్ నుంచి చూడండి. పోలీసులను విమర్శించి, అనితని విమర్శించిన, తర్వాత కాకినాడ సీజ్ ది షిప్ అన్న, తర్వాత లడ్డూల విషయంలో ఆయన 11 రోజులు, ఎన్ని రోజులు దీక్ష చేసిన, దాని తర్వాత తిరుపతిలో తొక్కిసలాట్లో మనుషులు చనిపోయినప్పుడు మాట్లాడిన, అట్లాగే కడప జిల్లాలో వైసీపీ నాయకులు ఒక ఆఫీసర్‌ని కొట్టినప్పుడు అక్కడ వెళ్లి డ్రామా చేసిన, ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే తనకి మైలేజ్ వచ్చే విధంగా డ్రామాటిక్ ఈవెంట్స్ ఎక్కడుంటే అక్కడ మాత్రమే చేస్తున్నాడు తప్ప, కన్సిస్టెంట్‌గా ప్రజల సమస్యల మీద పవన్ కళ్యాణ్ నోరెక్కడా కూడా తెరవట్లేదు. సో, పవన్ కళ్యాణ్‌కి 2 ఉద్దేశాలున్నాయి. ఒకటి, జగన్‌ని మళ్ళీ రానివ్వకూడదు. జగన్‌ని ప్రతిపక్షంగా కూడా యాక్టివ్‌గా ఉండనివ్వకూడదు. ప్రతిపక్ష రోల్‌ని జగన్ నుంచి లాగేసుకొని తనే పొందాలి. లక్కీగా జగన్ అసెంబ్లీకి రాడు. కాబట్టి జగన్‌కి అసెంబ్లీలో ప్రతిపక్ష రోల్ లేదు. ప్రజల్లో జగన్ ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. దాన్ని జరగనీయకుండా ఉండాలంటే తానే ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ఇది బిగినింగ్‌లో కూడా అన్నాడు. నేను ప్రభుత్వంలో ఉంటాను, ప్రతిపక్షంగా కూడా వ్యవహరిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పాడు. అంటే దీని వెనక 2 లక్ష్యాలు క్లియర్‌గా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఒకటి, జగన్‌ని కట్ చేయడం. రెండోది, లోకేష్‌ని కూడా కట్ చేయడం.
తను ఎలివేట్ కావడం ఇది జరుగుతుంది. ఉమ్. దానికి లక్కీగా పవన్ కళ్యాణ్కి మోడీ సపోర్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏకైక డిప్యూటీ సీఎం గా ఉండడానికి కూడా మోడీ సపోర్ట్ వల్లనే అనేది అని చంద్రబాబు అనుకున్నాడు. అందుకే ఫెయిలర్లు వదిలాడు, తన మనుషుల్ని మాట్లాడిచ్చాడు. కానీ దానికి వ్యతిరేకత వచ్చేసరికి వీళ్ళే పవన్ కళ్యాణ్ చూసుకుంటున్నట్టు ఒక కోల్డ్ వార్ నడుస్తున్నట్టు అర్థం కావచ్చు. ఎందుకంటే ఒకరి అవసరం అక్కడికక్కడ కట్ చేయడం లోకేష్ అవసరం. అందుకనే ఇప్పుడు చంద్రబాబుకి ఏమో పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. సో అందుకనే ప్రతి ప్రభుత్వ దీంట్లో కూడా తన ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టమని చంద్రబాబు అనడం. దీన్ని ఎదుర్కోవడానికి లోకేష్ ఏం చేస్తున్నాడు అంటే ప్రతి ప్రభుత్వ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ తో ఫోటోతో పాటు అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు లోకేష్ ఫోటో కూడా పెట్టే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు అనమాట. అంటే లోకేష్ అండర్ గ్రౌండ్ లెవెల్లో నరుక్కుంటా అండర్ కరెంట్ గా నరుక్కుంటూ వస్తుంటే పవన్ కళ్యాణ్ ఏమో ఓపెన్ గా మీడియాలో తన రోల్ ని పెంచుకునే విధంగా చేసుకుంటూ వస్తున్నాడు. ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడమే లోకేష్ తలనొప్పిగా మారితే